హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఇది శ్రీరంగంలోని రంగనాథ స్వామి దేవాలయం అండి. తమిళనాడులో ఉంది. ఈ దేవాలయం చాలా విశాలంగా అద్భుతంగా ఉంటుందండి. ఇది పైన వ్యూ పాయింట్ అండి. లోపల దేవాలయం లోపల వీడియోలు ఫోటోలు తీయొద్దని బోర్డ్స్ ఉంచడం మూలంగా మేము లోపల ఏ వీడియోలు ఫోటోలు తీయలేదండి. ఇక్కడ పక్కన మెట్ల మార్గం ఉంటుందండి. అక్కడ 50 రూపీస్ టికెట్ తీసుకొని పైన వ్యూ పాయింట్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. మేము అక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు కాబట్టి అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకున్నామండి. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తుంటే గోపురాలు, శ్రీరంగము సిటీ కొంచెం వరకు కనిపిస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటున్నాయండి గోపురాలు. ఇక్కడ ప్రధాన గోపురము చాలా అద్భుతంగా ఉంటుందండి. 239 అడుగుల ఎత్తులో ఈ ప్రధాన గోపురం నిర్మించిండ్రట అండి, రాజగోపురము. మొత్తం 21 గోపురాలు ఉంటాయంట, 7 ప్రాకారాలు ఉంటాయంట. ఈ దేవాలయం మొత్తము 156 ఎకరాలలో విస్తరించి ఉందట. అగో రాజగోపురం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. శ్రీరంగము దేవాలయాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. లోపల ఈ దేవాలయం లోపలికి వెళ్తే చాలా టైం పడుతుందండి. అంటే 156 ఎకరాలలో వివిధ ఉపదేవాలయాలు, దేవతామూర్తులు చాలా అద్భుతంగా ఉన్నారండి. మేము లోపలికి వెళ్ళి అన్ని దర్శనం అవి ఎంత బాగున్నాయో చూడండి. లోపలికి వెళ్ళి అన్ని దేవతామూర్తులను దర్శనం చేసుకున్నామండి. అంటే మేము రంగనాథ స్వామిని ఒక 1 అవర్లోనే దర్శనం చేసుకొని బయటకు రాగలిగాము. కానీ లోపల వివిధ దేవాలయాలు, దేవతామూర్తులను దర్శనం చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి. అక్కడ 40 రూపీస్కి ఆ పులిహోర బాక్సెస్ ఇస్తున్నారండి. అవి తీసుకుంటే పులిహోర చాలా బాగుందండి. అదే తిని మిగతా అన్నీ చూసి వచ్చామండి. అంటే మార్నింగ్ 6 లోపలికి వెళ్ళాము మేము. రంగనాథ స్వామిని దర్శనం చేసుకొని లోపల ఉన్న ఆలయాలన్నీ తిరిగి చూడడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ బయటకు వచ్చి టిఫిన్ చేసి వెళ్ళడం కాకుండా అక్కడే పులిహోర తిని మిగతా దేవాలయాలన్నీ చూసి వచ్చామండి. చాలా అద్భుతంగా ఉంది. లోపల చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసామండి. అవి ప్రధాన రంగనాథ స్వామి దేవాలయం మీద ఉన్న బంగారు కలశం గోపురం అండి. చాలా అద్భుతంగా ఉంది దేవాలయము. విశాలమైన గుడి అండి. చాలా అద్భుతంగా అనిపించింది. దేవాలయం తిరిగి చూడడానికి చాలా టైం పడుతుందండి. ఒక రోజంతా పడుతుంది తిరిగి చూడాలంటే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేస్తారని, కామెంట్ కూడా చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.